वारुची भाई वारुचू काय छेनी तू कर्रीच ना कू कर्री चिकन देखे ना आई माँ काय कर्रीची तू अब बोंडा बोंडा करीची भाई बोंडा आज चोराचा तू बोंडा करस तो నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జాను ఖెతావత్ చూస్తున్నారు కదా మా అత్తమ్మ ఈరోజు మనందరి కోసం అని చెప్పి స్వీట్ బోండా చేస్తుంది. మేము దీన్ని మిట్టి గోలి అంటాము. ఫస్ట్ బెల్లంని తురుముకొని వాటర్లో పెట్టి నానబెడుతుంది అనమాట. దాన్ని ఇప్పుడు హీట్ చేసుకొని ఫస్ట్ మనం బెల్లంని కరిగించుకోవాలి. అంతేనా? అంతే. చాలా టేస్టీగా ఉంటాయి ఈ స్వీట్ బోండాస్. ఫస్ట్ ఇంకా ఈ బెల్లం వాటర్ని బెల్లం కరిగేంత వరకు హీట్ చేసుకోవాలి. మా ఇంట్లో అందరికీ ఇష్టము, చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటాయి. గులాబ్ జామున్ అనొచ్చు, కానీ పాకం లేకుండా గులాబ్ జామున్ తింటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటాయి. ఈ బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఇంకా చాలా ఈజీ అండ్ క్విక్ ప్రాసెస్, సూపర్ టేస్టీగా ఉంటుంది. బెల్లంలో ఏమైనా చెత్త ఉంటే ఇలా బెల్లం వాటర్లో కరిగించుకోవడం వల్ల వెళ్ళిపోతుంది మనం ఫిల్టర్ చేస్తే. సో అందుకోసమే ఫస్ట్ వాటర్లో బెల్లాన్ని అయితే కరిగించుకొని ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లం వాటర్ని కూల్ చేసుకొని దాంట్లో సరిపడినంత గోధుమ పిండి వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. సరిపడినంత పిండి వేసుకొని మనకి బోండా వచ్చేంత వరకు కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకోవాలి. ఇలా మనం చేస్తే బోండాలు పడాలి అంతవరకు పిండి వేసుకొని కలుపుకోవాలి మంచిగా. ఒక్కసారి చేతులు వాటర్లో ముంచుకొని చిన్న చిన్న ముద్దల్లాగా బోండాలాగా వేసుకోవడమే. మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చిన్న చిన్న బోండా. ఎంత మంచి కలర్ వచ్చింది, తింటే కూడా టేస్ట్ అలానే సూపర్గా ఉంటుంది.